ఒక జర్నలిస్టు తన యూట్యూబ్ వీడియోలో ఒక ఎమ్మెల్యేను మాఫియా డాన్ అన్నారు. అంతే, మరుక్షణమే ఆయన మీద ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు. అంటే వెంటనే అరెస్ట్, బెయిల్ కూడా దొరకదు. ఇది కేవలం ఒక వార్త కాదు, మన ప్రజాస్వామ్యంలోని రెండు ముఖ్య విలువల మధ్య ఒక పెద్ద సంఘర్షణ. అవును, ఇది చాలా ఆసక్తికరమైన కేసు. ఒకవైపు అణగారిన వర్గాల గౌరవాన్ని కాపాడే ఒక శక్తివంతమైన చట్టముంది. మరోవైపు ప్రజాప్రతినిధులను ప్రశ్నించే పత్రికా స్వేచ్ఛ ఉంది. సరిగ్గా ఈ రెండింటి మధ్య సుప్రీంకోర్టు ఎలా ఒక సమతుల్యతను సాధించిందో మనం ఈరోజు కొంచెం లోతుగా చర్చిద్దాం. అసలు ఈ కేసు చాలామంది జర్నలిస్టులను భయపెట్టింది. దానికి కారణం ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్ 18. అంటే ముందస్తు బెయిలు దాదాపు అసాధ్యమనే ఒక అపోహ ఉంది. అంటే ఆరోపణలు రుజువయ్యే లోపే నేరుగా జైలుకు వెళ్లాలా? చాలామంది అలాగే అనుకుంటారు. కాని ఈ సంపూర్ణ నిషేధం అనే భావనలో ఎంత నిజముంది? సుప్రీంకోర్టు దీనిపై ఏం చెప్పిందో చూద్దాం. ముందుగా అసలు కేరళలో ఏం జరిగింది? తక్కుకుండా షాజన్ స్కరియా అనే జర్నలిస్ట్ ఎమ్మెల్యే పివి శ్రీనిజన్ను టార్గెట్ చేస్తూ ఒక వీడియో చేశారు. అందులో శ్రీనిజన్ ఒక అవినీతిపరుడని, ఒక మాఫియా డాన్ లాగా ప్రవర్తిస్తున్నారని చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే ఇక్కడ ముఖ్య విషయమేంటంటే ఆ ఎమ్మెల్యే దళిత వర్గానికి చెందినవారు. అవును. దాంతో ఆ ఎమ్మెల్యే స్కరియా తనను కావాలనే కులం పేరుతో అవమానించారని ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3(1)(r) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సహజంగానే కింది కోర్టులు సెక్షన్ 18ను చూపి ముందస్తు బెయిల్ని నిరాకరించాయి. అక్కడితో మామూలు సుప్రీంకోర్టుకు చేరింది. ఇక్కడే కథ మలుపు తిరిగింది అంటారు. ఖచ్చితంగా. సుప్రీంకోర్టు ఒక చాలా కీలకమైన వ్యాఖ్య చేసింది. సెక్షన్ 18 అనేది ముందస్తు బెయిల్పై సంపూర్ణ నిషేధం కాదు అని తేల్చి చెప్పింది. అంటే ప్రతి కేసులోనూ గుడ్డిగా బెయిల్ నిరాకరించకూడదు అన్నమాట. అవును. దీనికోసం కోర్టు ప్రైమా ఫెసీ అనే ఒక పరీక్షను ప్రవేశపెట్టింది. ప్రైమా ఫేసీ, ఈ పదం మనం తరచుగా వింటూ ఉంటాం. అంటే మొదటి చూపులో అని కదా? అవును, కాని ఇక్కడ దాని అర్థం ఇంకా లోతైనది. అంటే కేవలం ఎఫ్ఐఆర్ ఉంటే సరిపోదా? సరిపోదు. కోర్టేమందంటే ఒక ఫిర్యాదును చదివినప్పుడు అందులోని ఆరోపణలన్నీ నిజమని ఒక్క క్షణం అనుకున్నా సరే, అది నిజంగా కుల వివక్షతో చేసిన నేరంగా కనిపిస్తోందా లేదా అని న్యాయమూర్తి చూడాలి. అంటే ఆ నేరానికి కావాల్సిన మూల పదార్థాలు, ఆ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా లేదా అని పరిశీలించాలన్నమాట. సరిగ్గా. కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేసినంత మాత్రాన అరెస్టు చేసేయలేరు. అంటే చట్టాన్ని దాని అసలు స్ఫూర్తితో వాడాలి. అవును, వ్యక్తిగత కక్ష సాధింపులకు ఒక ఆయుధంగా కాదు. ఇది చాలా పెద్ద విషయం గదా. ఇక్కడే కోర్టు ఇంకో ముఖ్యమైన తేడాని కూడా వివరించినట్టుంది. అదే ఈ తీర్పుకు గుండెకాయ. కోర్టేం చెప్పిందంటే ఒక వ్యక్తిని అవమానించడం వేరు, వారి కులం కారణంగా ఉద్దేశ్యపూర్వకంగా అవమానించడం వేరు. ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. స్కరియాకు ఎమ్మెల్యే కులం గురించి తెలుసుండొచ్చు, కాని ఆయన విమర్శలకు కారణం కులమా లేక అవినీతి ఆరోపణలా? ఒకరిని మాఫియా డాన్ అనడం పరువు నష్టం కేసు కిందకు రావచ్చు. కాని ఆ మాట అనడానికి కారణం ఆయన రాజకీయ ప్రవర్తన అయితే దాన్ని కులపరమైన నేరంగా చూడలేం. ఖచ్చితంగా. ఆ విమర్శ వెనుక కుల వివక్ష అనే ఉద్దేశ్యం, ఆ ఇంటెంట్ కనిపించడం లేదని కోర్టు భావించింది. ఈ చట్టం ఉద్దేశ్యం రాజకీయ స్కోర్లు సెటిల్ చేసుకోవడం కాదు అని గట్టిగా చెప్పింది. ఈ విశ్లేషణతో స్కరియాకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అవును. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే చట్టం దుర్వినియోగం కాకుండా సుప్రీంకోర్టు ఒక రక్షణ కవచం పెట్టిందనమాట. మరి ఈ తీర్పు నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? సామాన్య ప్రజలకు ఒక ముఖ్యమైన సందేశం ఉంది. అదేంటి? ప్రజాప్రతినిధుల పనితీరును విమర్శించే హక్కు మనందరికీ ఉంది. ఆ విమర్శ వారి కులాన్ని లక్ష్యంగా చేసుకోనంత వరకు ఈ చట్టం కింద భయపడాల్సిన అవసరం లేదు. మరి న్యాయ నిపుణులకు కూడా ఒక స్పష్టమైన మార్గదర్శకం లభించినట్టే కదా? అవును. ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ముందస్తు బెయిల్ కోసం వాదించేటప్పుడు కేవలం ఆరోపణలను ఖండించడం కాదు, అసలు ఆ ఎఫ్ఐఆర్లో కుల వివక్ష అనే ప్రధాన ఉద్దేశ్యం ఎలా లోపించిందో నిరూపించడంపై దృష్టి పెట్టాలి. అదే కీలకం. మొత్తం మీద ఈ తీర్పు పౌర స్వేచ్ఛకు, అదే సమయంలో సామాజిక న్యాయ చట్టాల సరైన అమలుకు ఒక పెద్ద విజయం. నిజమే. కాని ఇది మన ముందుకు లోతైన ప్రశ్నను కూడా వదిలివెళ్ళింది. ఏమిటది? రాజకీయ విమర్శకు,
కులపరమైన దూషణకు మధ్య ఉండే ఆ సన్నని గీత, దాన్ని ఎవరు గీస్తారు, ఎలా గీస్తారు? ఈ ప్రశ్న సమాజం నిరంతరం తనను తాను వేసుకుంటూనే ఉండాలి.